బీఆర్ఎస్లో ఉన్నటువంటి వెంకటేష్ నేత అనేటువంటి సిట్టింగ్కి పోతే టికెట్ ఇస్తారు. కాంగ్రెస్లో చేసుకున్నారు. నేత కానికి జరగదు. వెంకటస్వామి ఉన్నటువంటి వివేకు వెంకటని ఇక్కడ పెట్టి కొడుకు టికెట్ కొనుక్కున్నాడు కదా, ఇవాళ టికెట్ కొనుక్కుంటే అయినా వెంకటస్వామి అయిన తర్వాత ఇంకా ఆయన పెద్ద కొడుకు మళ్ళా మంచి, ఆ తర్వాత ఇప్పుడు వెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇంకో కొడుకు చెన్నూరు నుంచి, ఇప్పుడు చెన్నూరు నుంచి అయినటువంటి అనేటువంటి వ్యక్తి కొడుకు ఇప్పుడు పెద్దపల్లి ఇది సామాజిక న్యాయం. ఇక లోకల్ ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే వద్దా, ఇక లోకల్ ఉన్నటువంటి సామాజిక వర్గమైనటువంటి నేతకానికి ఓ ఎమ్మెల్యే వద్దా, ఇక్కడ సామాజిక వర్గం ఉన్నటువంటి లోకల్ మాలకు ఓ ఎమ్మెల్యే వద్దా, అంటే ఒక నాన్ లోకల్, ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటిది, ఈ ప్రాంతంలో ప్రజల పట్ల అభివృద్ధి ఆలోచన లేనటువంటి కుటుంబం ఇక్కడికి బిజినెస్ వస్తున్నారు. రాజకీయంగా దోపిడీ చేయడానికి ఈయన రావడంతో 3 కులాలకు దోపిడీ జరుగుతుంది. అంతేకాదు ఇతరులు బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎఫ్సీలు కానీ ఓట్లేస్తే ఆ ఓట్ల ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడ నన్ను అభివృద్ధి చేస్తాడా, చేస్తలేడు. అభివృద్ధి కూడా అడ్డం పడుతున్నాడు. మీరు చూస్తున్నారు, వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో బిజినెస్ చేయడానికి వచ్చి ఎమ్మెల్యేలకి ఎంపీలకు గెలిచి ఇండస్ట్రీస్ ఎక్కడ కడుతున్నాడు. చాలా అభివృద్ధి చేశాను, మా నాన్నగారి హయాంలో నా హయాంలో చాలా అభివృద్ధి చేశానని చెప్తున్నటువంటి వివేక్ చెప్పిందంతా వాస్తవం లేదంటారా? ఇక్కడ నేను అడుగుతున్న వివేక్ వెంకటస్వామికి దమ్ము ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయను. నీ అయ్యంత అభివృద్ధి చేసిండు, నువ్వెంత అభివృద్ధి చేసినావు, నీ అన్నెంత అభివృద్ధి చేసిండు, ఎస్సీలకు ఎంతమందిని మీరు ఎమ్మెల్యేలు చేసిండు, ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలైనటువంటి నేతకాని కులానికి ఎంత మీరు సామాజికంగా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిండు. నేను అడుగుతున్నా, అతడు ఒక మోసం, అతడు ఒక ఈ ప్రాంతంలో మోసానికి, సామాజిక వర్గాలకు మోసం జరుగుతున్నది, అభివృద్ధికి మోసం చేస్తున్నాడు, రాజకీయంగా స్వార్థానికి వస్తున్నాడు. అంటే మీరు ఒకవేళ బహిరంగ చర్చకి రండి సిద్ధమా అని చెప్పేసి చెప్తే వివేక్ వెంకటస్వామితో వాళ్ళ కుమారుడైనటువంటి వంశీతో చర్చకు సిద్ధమా? అభివృద్ధి విషయం కావచ్చు, సంక్షేమ విషయం కావచ్చు. 100% వివేక్ అయ్యతోనే మేము సిద్ధంగా ఉంటే ఆ రోజు వినోద్తో సిద్ధంగా ఉంటే, వినోద్ అయ్యా వెంకటస్వామితో సిద్ధంగా ఉంటే, ఇవాళ ఉన్నటువంటి వినోద్తోని వివేక్తోని ఈ ఇద్దరి తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుమారుడు అమూల్ బేబీ లాంటివాడు వంశీ కృష్ణతోని కూడా మేము సిద్ధమే. చివరిగా ఈ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంతమంది మధ్య మీకు తిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉందా? చాలామంది ఆశావాళ్ళు ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, కానీ ప్రధానమైన రాజకీయ పార్టీల నుంచి మీ ముగ్గురు ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీ, బీజేపీ నుంచి మీరు గుమాస్తా శ్రీనివాస్. ఈరోజు కాంగ్రెస్ అంటే 420 420 దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇటు నరేంద్ర మోదీ గారి మధ్యలో, ఇటు రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతుంది. రాహుల్ గాంధీ గ్రౌండ్ ఇడిచేసిండు. రాహుల్ గాంధీ గెలవడు ఆయనకే అనుమానం ఉన్నది. దేశ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసిండు ఈ దేశాన్ని కాపాడాలంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుందంటే, ఇక్కడ ఈ 420 అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఇక్కడ కుటుంబ పాలన వివేక్ వెంకటస్వామిది. దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల రూపాయలు రైతాంగానికి ఒక్కసారి మాఫీ చేస్తానని చెప్పిండ్రు. ఎక్కడ మాఫీ చేసిండ్రు? 2500 రూపాయలు మహిళలకు ప్రతి నెల అకౌంట్లు వేస్తానని చెప్పిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? అంతేకాదు ఎస్సీలలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళితులు బంధిస్తారన్నారు. ఇక్కడిచ్చిళ్ళు. అంతేకాదు
ఇక్కడ భూములు ఏదైతే భూములని మోసం చేసి కబ్జాలు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కౌలు రైతులకు కూడా హక్కు కల్పిస్తారన్నారు. ఆ తర్వాత కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తారన్నారు. ఇక్కడిచ్చిళ్ళు. కాబట్టి ఇదంతా ఒక మోసం. కాంగ్రెస్ అంటే మోసం. కాంగ్రెస్ అంటే సామాజిక వర్గానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే ఒక పెద్ద అభద్రత భావంతో ప్రజలని మోసం చేస్తుంది. కాంగ్రెస్ అంటే ప్రజలని వంచిస్తుంది. కాంగ్రెస్ అంటే ఈరోజు వివేక్ వెంకటస్వామి కుటుంబం. కాబట్టి వాళ్ళతో మాకు పోటీ లేదు. వివేక్ వెంకటస్వామి అనే కాంగ్రెస్ పార్టీతోని పోటీ లేదు. అంతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారు కూతురు కవిత ఎక్కడున్నది, ఎందుకున్నది అంటే వీళ్ళు దోపిడీ చేతనే కదా. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ స్థానం లేదు, బీఆర్ఎస్కు స్థానం లేదు, ఇక్కడ కాంగ్రెస్కు స్థానం లేదు. పవిత్రమైనటువంటి దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం, పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కావాలని పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలన్నటువంటి భావజాలంతో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తం మీద ఒక ధీమా అయితే కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇటు నాయకులు, కార్యకర్తలందరూ కూడా పక్కాగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం పూర్తయింది. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికారిక అభ్యర్థిగా మరొకసారి ప్రజల వద్దకు వెళ్తారు. ఖచ్చితంగా గెలిచి తీరుతారు. కాంగ్రెస్ అంటేనే మోసం. ఏ విధమైన చర్చకైనా, అభివృద్ధి సంక్షేమాలపైన ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, పెద్దపల్లి జిల్లా కేంద్రం. అది కూడా చేస్తా. అబ్బవుతుంది మళ్ళీ